అందరికీ నమస్కారములు. అయితే మనం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అందరి ఖాతాలను అయితే ఈరోజు ఏదైతే ఉందో ఉదయం 10 గంటలకైతే అందరి ఖాతాలనైతే జమ కావడం జరిగింది. అంటే ఇంకా ఎవరికైతే రైతులురో మీ అందరికైతే ఇంకా జమ కానట్టయితే ఈ వీడియో కిందనైతే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ఏదైతే ఉందో పేమెంట్ ప్రూఫ్ అయితే ఒక రైతు నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అంటే 4 ఎకరాల వారికి అయితే ఈ అందరికైతే జమ కాయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 22,500 రూపాయలు అయితే జమ కావడం జరిగింది. రైతుకు వచ్చేసి 4 ఎకరాలు అయితే ఉండడం జరిగింది. మీకు ఇలాంటి మెసేజెస్ రాకపోతే ఇంకానైతే వేచి ఉండండి. ఇలాంటి మెసేజ్ వస్తేనే అయితే మీకు ఒక డౌట్ ఉండవచ్చు. ఇలాంటి మెసేజెస్ వస్తేనైతే మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి మెసేజెస్ ఏది కూడా రాకపోతే మీరైతే వేచి ఉండండి. మనకి ఏదైతే మార్చి 15 అన్నారో ఆ రోజు వరకు అయితే వేచి ఉండండి అని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే 4 నుంచి 5 ఎకరాల వారికి ఇంకా మీకు జమ కానట్టయితే ఒకసారి మీ బ్యాంకులలోనైతే సంప్రదించండి. అంటే బ్యాంకులలో సంప్రదించి అయితే మీ ఖాతానైతే చెక్ చేసుకోండి. ఏదైతే రైతు బంధు సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. పన్ను చెల్లించే వారికి అయితే రైతు బంధు అయితే ఇస్తామని అయితే అంటే వారు ఎవరైతే రైతులు ఉన్నారో పన్ను ఎవరైతే కడుతున్నారో వాళ్ళందరికైతే కట్ చేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. అంటే ఏదైతే రైతన్నలకు మాత్రమే అంటే సాగు చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. దీనిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. అయితే ఏదైతే ఇప్పుడు మనకి ఏదైతే రైతు సోదరులందరికీ నమస్కారములు. ఏదైతే ఈ వీడియో ఉందో మీకైతే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి, ఎవరికైతే ఇంకా జమ కాలేదు అంటే 5 ఎకరాల వారికి అయితే ఇంకా జమ కానట్టయితే తెలుస్తుంది. అయితే వీరందరికీ ఎప్పుడు జమ అవుతున్నాయి, అలాగే మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఈ వీడియోలను అయితే మీకైతే ఎప్పుడు ప్రభుత్వం అనేది మాఫీ చేయనున్నది అనే దాని గురించి అయితే నేనైతే ఈరోజు అయితే మీకు అయితే స్పష్టత అనేది ఇస్తాను. సో వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రతి ఒక్కరైతే క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే ప్రతి ఒక్కరైతే చేసుకొని మన ఛానల్ వచ్చేసి కొత్తగా చూస్తున్న వారైతే ఎవరైతే ఉన్నారో అయితే ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మనకి ఏదైతే మార్చి 15వ తేదీలోపు అయితే అందరికైతే వేయడం అయితే జరుగుతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ మార్చి 15న పడని వారి రైతులకైతే అంటే మీకు ఎవరికైతే ఇంకా జమ కాలేదో మీ ఖాతాలో వచ్చేసి మనకి ఏదైతే మార్చి 30 వరకు అయితే టైం అయితే పెట్టడం జరిగిందండి. ఇదైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మార్చి 30 తారీఖు లోపు అయితే ప్రతి ఒక్క రైతులకైతే ఇంత ఆలస్యమైన కూడా అందరికి కూడా డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్న వారికైతే మార్చి 30 వరకు అయితే ఈ నెల మార్చి 30 వరకు అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ అయినాయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు వచ్చేసి కొంతమంది రైతులకైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో 4 ఎకరాల వారికి అయితే జమ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే డబ్బులు వచ్చాయా లేదని అయితే చాలా మంది అయితే అంటే ఒక ప్రశ్న అయితే ఉండవచ్చు మీకైతే. ఇక్కడ చూసుకోవచ్చు మాకైతే రైతు భరోసా ఏవైతే డబ్బులు ఉన్నాయో మాకైతే 4 ఎకరాలు అయితే ఉండడం జరిగింది. ఇంకా మాకు ఏవైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకానైతే మా ఖాతాలోకి అయితే రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే మనకు ఏదైతే మార్చి 30 అన్నారో అప్పటి వరకు అయితే వేచి ఉందాం. ఆ తర్వాతనైతే మళ్ళా ఏమైనా అప్డేట్స్ వస్తానైతే మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు 16వ విడతనైతే మాకు ఏదైతే నరేంద్ర మోడీ డబ్బులు వచ్చేసి అయితే జమ కావడం అయితే జరిగింది. ఇవి డబ్బులు వచ్చేసి మాకు ఇంకా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా జమ కాలేదు.